పర్యావరణం కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గాంధీ బొమ్మ నుంచి స్మార్ట్ బజార్ వరకు సాగిన ర్యాలీలో పాల్గొని పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పచ్చదనాన్ని ప్రోత్సహించాలని మంత్రి కోరారు. తర్వాత అద్దంకి పట్టణంలోని సింగరకొండ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఎక్కడ కూడా ఏ పార్టీ నాయకులు ఫోటోలు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ ఎవరు ఫోటోలు కూడా లేవు. దాని మీద లోకేష్ గారు ఒకటే చెప్పారు, చదువుకున్న పిల్లలకి రాజకీయానికి సంబంధం లేదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే మనం స్కూల్స్ లో రాజకీయాలు ఉండకూడదు. అందుకనే నేను ఎక్కడ కూడా స్కూల్ బుక్స్ మీద కానీ బ్యాగుల మీద కానీ బెల్ట్ల మీద కానీ యూనిఫామ్ మీద కానీ ఎక్కడ కూడా లేవు. అందుకని మీకు ఇచ్చే సైకిల్లో కూడా ఎక్కడ కూడా ఏ బొమ్మ ఎవరిచ్చారు అనే పేరు కూడా లేదు. అన్ని కూడా ప్లెయిన్ గా డైరెక్ట్ గా హీరో కంపెనీ చదువుతున్నాం, హీరో కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు. ఈ పిల్లలకి ఇచ్చే సైకిల్ జాగ్రత్త వాడాలి. తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు కదా. హైవే ఉంది మనకి, పక్కన లారీలు తిరుగుతుంటాయి. పిల్లల సైకిల్ మీద వచ్చినప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి, సరేనా? అది తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలి. సైకిల్ మీద ఇస్తున్నాం కదా అని చెప్పి మీరు రోడ్ల మీద హైవేకి వచ్చినప్పుడు పిల్లలు కూడా హైవే మీద ఎట్లా క్రాస్ అవ్వాలి అనేది నేర్పించాల్సిన బాధ్యత స్కూల్ టీచర్స్ కానీ మీరు చూసుకోండి. హైవే ఎట్లా క్రాస్ చేయాలి, హైవే క్రాసింగ్ అప్పుడు స్పీడ్ గా ఉంటుంటాయి, హైవే నేషనల్ హైవే మీద పక్కన స్పీడ్ గా ఉంటుంటాయి, వాటి మీద క్రాస్ చేసినప్పుడు అన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. సైకిల్ తొక్కడం మంచిది, ఎక్సర్సైజ్. మేము మొన్న ఫ్రాన్స్ నెదర్లాండ్స్ వెళ్ళాం. దాదాపు జాబ్కి వెళ్ళే వాళ్ళు, పొద్దున్నే జాబ్కి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా సైకిల్ మీద వెళ్తున్నారు. దాదాపు 50% సైకిల్ మీద వాడుతున్నారు. ఇప్పుడు కూడా మన దగ్గర సైకిల్ మొత్తం పక్కన పడేశారు.